ఈ అప్పులు కట్టి 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 నేను బ్రతికే పరిస్థితి అనిపిస్తలేదురా. ఈఎంఐల మీద ఈఎంఐలు కట్టినా, జనరల్ స్టోర్ పెడితే మొత్తం లాస్ అయిపోయి కొలాప్స్ అయిపోయినా. ఈ ఈఎంఐలు కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి, ఎట్లా కట్టాలి? ₹1 ఆదాయం లేదు, ఏ నుంచి వచ్చే ఆశ కూడా ఏం లేదు నాకు. ఎట్లా కట్టాలరా నేను? నాకు అసలు బ్రతకాలని లేదురా, చచ్చిపోవాలనిపిస్తుందిరా నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా, ఏ ఆధారం లేదురా నాకు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. మార్గం లేదురా నాకు. ఈఎంఐలు కట్టే పరిస్థితి నాకు లేదు. ఇంకా నాకు చచ్చిపోవడం ఒక్కటే మార్గం ఉన్నది. చనిపోవాలని డిసైడ్కి వచ్చాను నేను. దేవా, ఒక్కటే భగవంతుడా, ఒక్క అవకాశం ఇవ్వు. ఏదైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వు భగవంతుడా. ఈ సమస్య నుంచి బయటపడే ఆధారం చూపించు. నాకేదైనా ఒక మార్గం చూపించు. నీవు ఈ మార్గం చూపెట్టకపోతే నేను బతికే పరిస్థితి లేదు. ఒక్క మార్గం చూపించు. హలో, అవును సార్, పెట్టుబడి లేని బిజినెస్ సార్. ₹1 కూడా పెట్టుబడి లేదు, ఫీజు ఏం లేదు, ఫీజు కూడా ఏం లేదు. చదువుతుడు అసలు అవసరమే లేదు సార్. సార్ నేను చెప్పేది ఒక మాట వినండి. మీరు ఎంత అప్పుల్లో ఉన్నా, ఎన్ని ఈఎంఐలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ చనిపోతే అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు మీరు చనిపోతే మీ ప్లేస్ని ఎవరు రీఫిల్ చేస్తారు? మీరు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సొసైటీకి ఎన్నో ఇవ్వాల్సిన వాళ్ళు. చనిపోతే ఏమొస్తారు సార్? చాలా అప్పుల ఫాలో అయి ఉన్నాను సార్. ఏం కట్టలేని పరిస్థితిలో ఉన్నాను సార్. చాలా ఈఎంఐలు ఉన్నాయి సార్. ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదు సార్. 20 లక్షలు అప్పు అయినా సార్. నా పరిస్థితి అస్సలు బాగా. కొంచెం ప్లీజ్ సార్. అదే సార్, మీరు ఖచ్చితంగా చేసుకుంటానంటేనే చెప్తా. చేస్తాను సార్. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏంటంటే ₹1 పెట్టుబడి లేదు, ఫీజు లేదు, ఎటువంటి మీకు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ కానీ చదువుకునే అవసరం లేదు. మీరు చేసుకుంటే చేసుకున్నంత ఇన్కమ్. ఓకేనా? సో ఇలాంటి అవకాశం సో ప్రతి మనిషికి రాదు. ఈ అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా 100% ఆ గాడ్స్ ప్లాన్ ఉంటేనే అవుతుంది. సో డెఫినెట్ గా మీరు కష్టపడతానంటే సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలా ఈ జూన్ 20వ తారీఖు మన హన్మకొండ ఉంది కదా, హన్మకొండలో ప్రెస్ క్లబ్ లో 10 గంటలకి మీటింగ్ పెడుతున్నా. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా సో రంజిత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మనం ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఆయన నెలకు ఆల్మోస్ట్ 15 లక్షలు సంపాదిస్తాడు. సో ఆయన కూడా అప్పుల్లో నుంచి, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తే. ఇప్పటి వరకు 6 లక్షల మందికి అవకాశం ఇచ్చాడు. లక్షల రూపాయలు తీసుకుంటున్నారు టీంలో. కానీ ఎక్కడ కూడా ఇక్కడ మనం ₹1 కూడా పెట్టుబడి పెట్టే పని లేదు. నేను మెసేజ్ చేసినా నేనే మీకు రిప్లై ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో హన్మకొండ సరౌండింగ్స్ లో ఉన్న 50-60 కిలోమీటర్ల నుంచి అయినా రావచ్చు. అండ్ అదే కాదు, 21వ తారీఖు కడపలో పెడుతున్నా, 22వ తారీఖు హైదరాబాద్ లో పెడుతున్నా IDPL లో. సో మీకు ఎవరైనా కానీ ఈ అవకాశం ఏంది, అసలు ఈ పెట్టుబడి లేని వ్యాపారం ఏంది, ఇది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే నువ్వే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కానీ సో ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశం వర్తిస్తుంది. ఖచ్చితంగా తీసుకురండి. మనం బ్రతికేది బతుకు కాదండి, 10 మందికి బ్రతుకుని ఇవ్వడం అసలైన బ్రతుకు.